Hey friends, welcome to our ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి టెట్ అండ్ డిఎస్సి యూజ్ అయ్యే విధంగా సోషల్ ఇంపార్టెంట్ బిట్స్ తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. లాస్ట్ వీడియోలో 22nd క్వశ్చన్ వరకు తెలుసుకున్నాము. ఈరోజు 23rd నుంచి తెలుసుకున్నాము. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. 23rd క్వశ్చన్ వచ్చేసి తెలంగాణ పశ్చిమ కనుమల్లో ఎత్తైన శ్రేణి. ఆప్షన్ 1 సాత్నాల, ఆప్షన్ 2 లక్ష్మీదేనిపల్లి, ఆప్షన్ 3 సోలమైల్, ఆప్షన్ 4 మహబూబ్ ఘాట్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, బాసాల్టు లావాతో ఏర్పడిన కోత మైదానాలు ఏ జిల్లాలో వ్యాపించి ఉన్నాయి? ఆప్షన్ 1 రంగారెడ్డి, ఆప్షన్ 2 మహబూబ్నగర్, ఆప్షన్ 3 పైరెడ్డు, ఆప్షన్ 4 ఏది కాదు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. పైరెడ్డు. బాసాల్టు లావాతో ఏర్పడిన కొత్త మైదానాలు రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ సముద్ర మట్టం నుండి ఎంత ఎత్తులో ఉంది? ఆప్షన్ 1 600 మీటర్స్, ఆప్షన్ 2 650 మీటర్స్, ఆప్షన్ 3 500 మీటర్స్, ఆప్షన్ 4 550 మీటర్స్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ 600 మీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి శేర్నపల్లి కొండలలో ఉండే తెగ ఏది? ఆప్షన్ 1 కోయలు, ఆప్షన్ 2 వాల్మీకి బోయ, ఆప్షన్ 3 పార్భండ్లు, ఆప్షన్ 4 ఖైతీ లంబాడీలు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, గోదావరి బేసిన్లో లేని ప్రాంతం ఈ క్రింది వానిలో ఏది? ఆప్షన్ 1 ఏటూరు నాగారం, ఆప్షన్ 2 మెట్పల్లి, ఆప్షన్ 3 భీమ్గల్, ఆప్షన్ 4 మిర్యాలగూడ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో ఏ కొండలు శేర్నపల్లి నుండి ఆర్మూర్ వరకు విస్తరించి ఉన్నాయి? ఆప్షన్ 1 శేర్నపల్లి కొండలు, ఆప్షన్ 2 రాతి కొండలు, ఆప్షన్ 3 బూజు కొండలు, ఆప్షన్ 4 ఏది కాదు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 శేర్నపల్లి కొండలు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో నీమ్ గ్రానైట్ శిలలు లేని జిల్లా ఏది? ఆప్షన్ 1 నిజామాబాద్, ఆప్షన్ 2 కామారెడ్డి, ఆప్షన్ 3 సంగారెడ్డి, ఆప్షన్ 4 ఏది కాదు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఏది కాదు. నెక్స్ట్ క్వశ్చన్, పాండవుల గుట్టలు ఏ జిల్లాలో కలవు? ఆప్షన్ 1 వరంగల్ అర్బన్, ఆప్షన్ 2 మహబూబ్నగర్, ఆప్షన్ 3 జయశంకర్ భూపాలపల్లి, ఆప్షన్ 4 వనపర్తి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ జయశంకర్ భూపాలపల్లి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో జియోలాజికల్ సర్వే ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి చెందిన శిలలు ఏవి? ఆప్షన్ 1 వింధ్యా శిలలు, ఆప్షన్ 2 గోండ్వానా ద్రావిడియన్ శిలలు, ఆప్షన్ 3 ఆర్కియన్ శిలలు, ఆప్షన్ 4 పైవన్నీ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మెసోజోయిక్ కాలానికి చెందిన దక్కన్ ట్రాప్లు ఏ శిలలతో నిర్మితమైనవి? ఆప్షన్ 1 బాసాల్ట్ శిలలు, ఆప్షన్ 2 ఆర్కియన్ శిలలు, ఆప్షన్ 3 ద్రావిడియన్ శిలలు, ఆప్షన్ 4 రూపాంతర శిలలు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ బాసాల్ట్ శిలలు. నెక్స్ట్ క్వశ్చన్, లక్ష్మీదేవిపల్లి కొండలు ఏ జిల్లాలో ఉన్నాయి? ఆప్షన్ 1 కామారెడ్డి, ఆప్షన్ 2 సిద్దిపేట, ఆప్షన్ 3 మెదక్, ఆప్షన్ 4 నిర్మల్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ సిద్దిపేట. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలోని పశ్చిమ కనుమలను ఏమని పిలుస్తారు? ఆప్షన్ 1 అనంతగిరి, ఆప్షన్ 2 సహ్యాద్రి సత్నాల, ఆప్షన్ 3 బాలగఢ్, ఆప్షన్ 4 ఏది కాదు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ సహ్యాద్రి సాత్నాల. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలో పశ్చిమ కనుమల్లో ఎత్తైన శ్రేణి మహబూబ్ ఘాట్ ఏ జిల్లాలో ఉంది? ఆప్షన్ 1 నిర్మల్, ఆప్షన్ 2 జయశంకర్, ఆప్షన్ 3 కొమరంభీం, ఆప్షన్ 4 ఆదిలాబాద్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ నిర్మల్. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ ప్రాంతం సముద్ర మట్టం నుండి ఎత్తైన ప్రదేశం ఉండటం వలన ఉష్ణోగ్రత ఏ విధంగా ఉంటుంది? ఆప్షన్ 1 ఉష్ణోగ్రత తక్కువ, ఆప్షన్ 2 ఉష్ణోగ్రత ఎక్కువ, ఆప్షన్ 3 ఉష్ణోగ్రత సమానం, ఆప్షన్ 4 ఏది కాదు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ ఉష్ణోగ్రత తక్కువ. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ శీతోష్ణ స్థితి ఏ ఋతుపవన శీతోష్ణ స్థితి అంటారు? ఆప్షన్ 1 ఉప ఆయన రేఖ, ఆప్షన్ 2 ఆయన రేఖ, ఆప్షన్ 3 పైరెడ్డు, ఆప్షన్ 4 ఏది కాదు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ ఆయన రేఖ.
నెక్స్ట్ క్వశ్చన్ కొప్పన్ శీతోష్ణ స్థితి వర్గీకరణ ప్రకారం తెలంగాణ ప్రాంతం ఈ క్రింది వాణిలో ఏ రకానికి చెందినది? ఆప్షన్ 1 అర్ధ ఉపశుష్క, ఆప్షన్ 2 అనర్ధ ఉపశుష్క, ఆప్షన్ 3 ఉపశుష్క, ఆప్షన్ 4 ఏది కాదు? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ ఉపశుష్క. నెక్స్ట్ క్వశ్చన్ వేసవి కాలంలో క్యూమోల్లో నింబస్ మేఘాలయాల వల్ల అప్పుడప్పుడు ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 పర్వతీయ వర్షపాతం, ఆప్షన్ 2 సంవాహన వర్షపాతం, ఆప్షన్ 3 చక్రవాత వర్షపాతం, ఆప్షన్ 4 ఏది కాదు? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ సంవాహన వర్షపాతం. నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ ప్రాంతం వడగాలులు ఎక్కువగా ఏ నెలలో వస్తాయి? ఆప్షన్ 1 మే, ఆప్షన్ 2 ఏప్రిల్, ఆప్షన్ 3 జూన్, ఆప్షన్ 4 ఫిబ్రవరి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 మే నెలలో వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ ప్రాంతంలో సాధారణంగా అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రాంతం? ఆప్షన్ 1 భద్రాద్రి కొత్తగూడెం, ఆప్షన్ 2 కామారెడ్డి, ఆప్షన్ 3 రామగుండం, ఆప్షన్ 4 ఏది కాదు? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ రామగుండం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతం. నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ ప్రాంతంలో సాధారణంగా అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రాంతం ఏది? ఆప్షన్ 1 ఆదిలాబాద్, ఆప్షన్ 2 నిజామాబాద్, ఆప్షన్ 3 ఖమ్మం, ఆప్షన్ 4 హైదరాబాద్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ ఆదిలాబాద్. నెక్స్ట్ క్వశ్చన్ ఏ నెలను వర్షాకాలానికి మరియు శీతాకాలానికి మధ్యయగు సంధి మాసంగా వ్యవహరిస్తారు? ఆప్షన్ 1 సెప్టెంబర్, ఆప్షన్ 2 నవంబర్, ఆప్షన్ 3 డిసెంబర్, ఆప్షన్ 4 అక్టోబర్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అక్టోబర్. నెక్స్ట్ క్వశ్చన్ ఈశాన్య ఋతుపవన కాలంలో అత్యధిక వర్షపాతం పొందే జిల్లా ఏది? ఆప్షన్ 1 హైదరాబాద్, ఆప్షన్ 2 రంగారెడ్డి, ఆప్షన్ 3 మెదక్, ఆప్షన్ 4 కరీంనగర్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ హైదరాబాద్. నెక్స్ట్ క్వశ్చన్ ఈశాన్య ఋతుపవన కాలంలో అత్యల్ప వర్షపాతం పొందే జిల్లా ఏది? ఆప్షన్ 1 హైదరాబాద్, ఆప్షన్ 2 ఆదిలాబాద్, ఆప్షన్ 3 ఖమ్మం, ఆప్షన్ 4 పాత కరీంనగర్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ పాత కరీంనగర్. నెక్స్ట్ క్వశ్చన్ ఈశాన్య ఋతుపవన కాలంలో ఏ రకము వర్షపాతం కలుగుతుంది? ఆప్షన్ 1 సంవాహన వర్షపాతం, ఆప్షన్ 2 పర్వతీయ వర్షపాతం, ఆప్షన్ 3 చక్రవాత వర్షపాతం, ఆప్షన్ 4 ఏది కాదు? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ మొత్తం మీద అత్యధిక వర్షపాతం సంభవించే జిల్లా ఏది? ఆప్షన్ 1 ఆదిలాబాద్, ఆప్షన్ 2 పెద్దపల్లి, ఆప్షన్ 3 ఖమ్మం, ఆప్షన్ 4 భద్రాద్రి కొత్తగూడెం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ ఆదిలాబాద్. నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ మొత్తం మీద అత్యల్ప వర్షపాతం సంభవించే జిల్లా ఏది? ఆప్షన్ 1 సిద్దిపేట, ఆప్షన్ 2 పాత మహబూబ్నగర్, ఆప్షన్ 3 జగిత్యాల, ఆప్షన్ 4 పెద్దపల్లి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణలో ఎక్కువగా వర్షాలు కురిసే ప్రాంతం? ఆప్షన్ 1 మానేరు బేసిన్, ఆప్షన్ 2 పానేరు బేసిన్, ఆప్షన్ 3 సీలేరు బేసిన్, ఆప్షన్ 4 శబరి బేసిన్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ సీలేరు బేసిన్. నెక్స్ట్ క్వశ్చన్ నైరుతి ఋతుపవన కాలం? ఆప్షన్ 1 జూన్ నుండి సెప్టెంబర్, ఆప్షన్ 2 జూన్ నుండి అక్టోబర్, ఆప్షన్ 3 జూలై నుండి అక్టోబర్, ఆప్షన్ 4 ఏది కాదు? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ జూన్ నుండి సెప్టెంబర్. నెక్స్ట్ క్వశ్చన్ సాధారణంగా నైరుతి ఋతుపవనాలు తెలంగాణ ప్రాంతానికి ఎప్పుడు చేరుకుంటాయి? ఆప్షన్ 1 జూన్ మొదటి వారం, ఆప్షన్ 2 జూన్ రెండవ వారం, ఆప్షన్ 3 పై 2, ఆప్షన్ 4 ఏది కాదు? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ దక్షిణ తెలంగాణ ప్రాంతం నుండి ఉత్తర తెలంగాణ ప్రాంతానికి వెళ్ళే కొలది వర్షపాతం ఆప్షన్ 1 తగ్గుతుంది, ఆప్షన్ 2 పెరుగుతుంది, ఆప్షన్ 3 ఎలాంటి మార్పు ఉండదు, ఆప్షన్ 4 ఏది కాదు? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.